భవితా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం టీనేజ్ బ్రెయిన్ వ్యక్తిత్వం లోడింగ్ అనే అంశం గురించి తెలుసుకుందాం. అయ్యో, వీడు వాడేనా? ఆ అమాయకత్వం అంతా ఏమైపోయింది? ఆ బిడియం ఎక్కడికి పోయింది? 4 అడుగులు వేయడానికే భయపడేవాడు బైక్ రేసుల్లో పాల్గొంటున్నాడు. చేదుగా ఉందని దగ్గుమందును కూడా ఊసేసేవాడు మందు బాటిల్స్ పట్టుకొని కిక్కుతో ఇంటికొస్తున్నాడు. బల్లిని చూసిన కెవ్వుమనేవాడు ఆడపిల్లల్ని ఏడిపిస్తున్నాడు. అసలు వీడికి ఏమైందని వాపోతుంటారు నాన్నలు. మా వాడు పూర్తిగా మారిపోయాడు, బయటికి రాడు, బంధువులతో కలవడు, రాత్రంతా మేల్కొంటాడు, పగలేమో నిద్రపోతాడు, వేలకు క్లాసులకు వెళ్ళడు. ఈ లెక్కన ఐఐటీలో కాదు కదా, ఓ మోస్తరు కాలేజీలో కూడా సీట్ వచ్చేలా లేదు. ఇదంతా చూసి మా ఆయనకు బీపీ పెరుగుతోంది, నాకు ఏడుపు వచ్చేస్తోంది. వాళ్ళ అమ్మమ్మ అయితే ఎవరో మంత్రం వేశారని తెగ బెంగపడిపోతోంది అని అంటారు అమ్మలు. ఇలా తల్లిదండ్రులిద్దరూ తెగ బాధపడిపోతూ ఉంటారు. అయితే మనిషి మెదడు ఒక పజిల్ లాంటిది, ఓ పట్టానది అంతు చిక్కదు. అందులోనూ టీనేజర్స్ మెదడు అసంపూర్ణమైన పజిల్. అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎదిగే కొద్దీ పిల్లల మెదడు పరిమాణం మారిపోతుందని, ఆ మేరకు తెలివితేటలు పెరిగిపోతాయని చాలామంది అనుకుంటారు. ఇది అపోహే. ఆ మాటకొస్తే ఆల్బర్ట్ ఐన్స్టీన్ మెదడు ఏమంతా బరువైంది కాదు, బక్క చిక్కినట్టు బలహీనంగా ఉండేది. అంత మాత్రాన ఆయన శాస్త్రవేత్త కాలేదా? ఆవిష్కరణలు చేయలేదా? తూకమేసి మరీ తీర్పు చెప్పడానికి మెదడు అల్లమో బెల్లమో కాదు కదా. న్యూరాన్ కనెక్షన్ల సంఖ్యను బట్టి మెదడు సమర్థతను అంచనా వేస్తారు. ఈ కొలమానం ప్రకారమైతే ఐన్స్టీన్ బుర్ర నిజంగానే ప్రత్యేకమైనది. ఆయన మెదడులోని న్యూరాన్ కనెక్షన్లు సగటు మనిషితో పోలిస్తే చాలా ఎక్కువ. టీనేజ్ పిల్లల్లో కొత్త విషయాలు నేర్చుకునే శక్తి, తెలుసుకున్నది గుర్తుపెట్టుకునే సామర్థ్యం ఆ న్యూరాన్ కనెక్షన్ల ప్రత్యేకతే. ఈ మితిమీరిన వేగం వల్ల కొంత చెడు జరిగే ప్రమాదము ఉంది. అనవసర విషయాల మీద ఆసక్తి పెంచుకుంటారు, జిజ్ఞాస దారి తప్పుతుంది, బుర్ర దెయ్యాల కార్ఖానా అవుతుంది. ఈ సమయంలో అనారోగ్యకరమైన పరుగును ఆపేందుకు ఓ స్పీడ్ బ్రేకర్ కావాలి. ట్రాఫిక్ రూల్స్ లాంటి నిబంధనలేవో ఉండాలి. అక్కడక్కడ మలుపు ఉన్నది జాగ్రత్త తరహా హెచ్చరికలు కనిపించాలి. ఆ ఏర్పాట్ల బాధ్యత కన్నవారిదే. మా వాడు మరీ బద్ధకస్తుడు, మా అమ్మాయిని కుంభకర్ణుడు పూనినట్టున్నాడు, ఈ కాలం పిల్లలే ఇంత, బొత్తిగా క్రమశిక్షణ ఉండదని ఎన్ని విమర్శలు, ఎన్ని పెదవిరుపులు చేసినా లాభం ఉండదు. అర్ధరాత్రి పడుకున్నంత మాత్రాన, ఆలస్యంగా లేచినంత మాత్రాన ఆ లేత మనసుల్ని ఎంతగా గాయపెట్టాలా? నిజానికి ఆ తప్పు వాళ్ళది కాదు, వేగంగా ఎదుగుతున్న శరీరానిది, ప్రత్యేకించి పదును తేలుతున్న మెదడుది. బ్రెయిన్ సిగ్నలింగ్ వ్యవస్థ మన నిద్రను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అందులోనూ ఆ వయసులో వాళ్లకు కనీసం 10 గంటల నిద్ర కావాలి. ఎందుకంటే టీనేజర్ల బుర్రకు చేతి నిండా పని ఉంటుంది, పెద్ద చదువుల ప్రయత్నాలు జరుగుతుంటాయి, కొత్త విషయాలు తెలుస్తుంటాయి, సరికొత్త అనుభవాలు ఎదురవుతుంటాయి. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడే మన మెదడు అనుభవాలను, జ్ఞాపకాలను ఓ చోట భద్రంగా దాచుకుంటుంది. అందులోనూ నిద్రాదేవత ప్రతినిధి అయిన మెలటోనిన్ హార్మోన్ పెద్దలతో పోలిస్తే టీనేజర్లలో 2 గంటలు ఆలస్యంగా ఊదుతుంది. అందుకే నడిరేయి ఏ జామునో మెల్లగా నిద్రలోకి జారుకుంటారు. ఎవరికైనా నిద్ర అవసరమే, కానీ కౌమారులకు అత్యవసరం. ఎందుకంటే హఠాత్తుగా పొడవైపోతారు, అమాంతంగా బరువెక్కిపోతారు. ఆ మార్పులకు సరిపడా అదనపు శక్తి కావాలి. దీంతో ఓ 2 ముద్దలు ఎక్కువే తింటారు, ఇంకాసేపు ఎక్కువే నిద్రపోతారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కన్నవారి ఒత్తిడి వల్ల, చదువుల మోత వల్ల
సరికొత్త అలవాట్ల వల్ల వాళ్లకు కంటి నిండా కునుకు దక్కడం లేదు. ఫలితంగా చురుకుదనం లోపిస్తోంది, మతిమరుపు పెరుగుతోంది, చదువుల్లో వెనకబడిపోతున్నారు, నిద్రమత్తుల్లో జోగుతూ ఆట మైదానంలో గాయాల పాలు అవుతున్నారు, రోడ్డు మీద బైక్ నడుపుతూ యాక్సిడెంట్లు చేస్తున్నారు, మానసిక సమస్యలకు గురవుతున్నారు, ఉద్వేగాల బారిన పడుతున్నారు. అయినా ఓ గంట ఎక్కువ పడుకుంటే కొంపలే మునిగిపోవు. వాళ్ళను ప్రశాంతంగా పడుకోనివ్వండి. సమయానికి పోషక విలువలున్న భోజనం పెట్టండి. కాకపోతే అర్ధరాత్రి ఫోన్ కాల్స్కు, అపరాత్రి చిరుతుళ్లకు అడ్డకట్ట వేయండి. 11 తరువాత నిర్మోహమాటంగా ఇంటర్నెట్ ఆపేయండి. రాత్రిళ్ళు నిద్రకే కేటాయించేలా చూడండి. పగటి సమయం దుర్వినియోగం కాకుండా చూసుకునేలా చూడండి. మెదడు తన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని ఎన్విరాన్మెంటల్ మ్యాప్ను తయారు చేసుకుంటుంది. ఈ డేటా ఆధారంగానే టీనేజీ పిల్లలు వివిధ సమస్యలకు స్పందిస్తారు. తరువాత కూడా ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆ మ్యాప్ తయారీ కౌమారంలో మొదలై కౌమారంలోనే పూర్తయిపోతుంది. అంతకు ముందు ఆ తరువాత టీనేజ్లో కాలు పెట్టిన వారితో పోలిస్తే కోవిడ్ రోజుల్లో ఈ దశలో ప్రత్యేకించిన వారిలో అభద్రత, భయం, ఆత్మన్యూనత, ప్రాణభయం, ఆత్మహత్య ఆలోచనలు ఎక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ నివేదికలో వెల్లడించింది. ఇదంతా ఎన్విరాన్మెంటల్ మ్యాపింగ్ ప్రభావమే. తల్లి కడుపులో ఉన్నప్పుడు గర్భస్థ శిశువు శారీరక మానసిక ఆరోగ్యానికి అనేక జాగ్రత్తలు తీసుకుంటాం. కాబోయే తల్లికి మంచి భోజనం పెడతాం. ఆమె మనసు ప్రశాంతంగా ఉండేలా చూస్తాం. కౌమారం కూడా అలాంటిదే. ఆ బిడ్డకు మరో గర్భస్థ దశ లాంటిదే. అమ్మ కడుపులోంచి బయటకు వస్తే ఇప్పుడు ఇల్లనే కడుపులోంచి సమాజంలోకి వస్తున్నాడు బిడ్డ. అందుకే వాడికి అవసరమైన సాయం అందించవలసిందే. క్యాజువల్స్ కొనాలన్నా, ఫార్మల్స్ తీసుకోవాలన్నా, బంధువుల పెళ్ళికి వెళ్ళాలా వద్దా అన్నా, ఫ్రెండ్ బర్త్డే పార్టీకి హాజరు కావాలా, ఇలా ఏ విషయంలోనూ ఓ అభిప్రాయానికి రాలేరు. ఇక పెద్ద పెద్ద నిర్ణయాలైతే పూర్తిగా చేతులు ఎత్తేస్తారు. టీనేజ్ పిల్లల మెదడులో జరిగే రసాయన చర్యలే ఈ తర్జన భర్జనకు కారణం. మెదడులోని ఫ్రాంటల్ లోబ్లోనే ముఖ్య నిర్ణయాలన్నీ ప్రాసెస్ అవుతాయి. అదో ప్లానింగ్ కమిషన్ కార్యాలయం లాంటిది. అక్కడే ప్రణాళికలు రూపొందుతాయి. అయితే కౌమార బాలబాలికల్లో ఫ్రాంటల్ లోబ్ పూర్తి స్థాయిలో రూపుదిద్దుకుని ఉండదు. మెదడు నిర్మాణం కూడా ఇంకా 20% మిగిలే ఉంటుంది. అందుకే స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. మంచి అలవాట్లు, చెడు అలవాట్లు, నైతికత, అనైతికత ఏ వైపు మొగ్గు చూపాలో తెలియక తడబడతారు. ఏ కోర్సులో చేరాలి, ఏ క్యాంపస్ ఎంచుకోవాలి, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరిని దూరం ఉంచాలి, ఇలా ఈ దిశలో ప్రతి నిర్ణయం విలువైనదే. మెదడు అపరిపక్వత కారణంగా వాళ్ళు పూర్తిగా ఉద్వేగాలపైనే ఆధారపడతారు. మనసుకు తోచినట్లు స్పందిస్తారు. అందుకే వారికి మధ్య మార్గమే ఉత్తమం. ముఖ్య నిర్ణయాల సమయంలో పిల్లల ముందు కొన్ని ఆప్షన్లు ఉంచండి. అందులో ఏదో ఒకటి ఎంచుకునే అవకాశం ఇవ్వండి. ఆ పర్యవసానాలు ఎలా ఉంటాయో వివరించండి. ఓపికగా వాళ్ళ సందేహాలు తీర్చండి. అలా అని సూక్తి ముక్తావళి వినిపించకూడదు. టీనేజర్స్కు ఉపన్యాసాలు నచ్చవు. సినీ తారలు, క్రికెటర్ల వృత్తి జీవితాలను ఉదాహరణలుగా తీసుకోవాలి. ఫలానా మ్యాచ్లో సెహ్వాగ్ ఇలా ఆడాడు, హీరో ఇలా వ్యూహం పన్నాడు అంటూ మొదలుపెట్టాలి. యుద్ధం మాత్రం పిల్లలదే, జయాపజయాలు వారివే, కానీ సారథ్య బాధ్యత మాత్రం మనది. చేతిలో అమ్మకునిచ్చిన స్మార్ట్ ఫోన్, పర్సులో నాన్న బహుకరించిన క్రెడిట్ కార్డ్, రెండూ కలిపి కౌమారాన్ని కబడ్డీ ఆడించేస్తాయి. అసలే ఆ వయసు పరీక్షా నాళిక వంటిది. కొత్త కొత్త ప్రయోగాలు కోరుకుంటుంది. మెదడులోని రివార్డ్ సెంటర్ మహా చురుగ్గా ఉంటుంది. దీంతో ఆ కౌమార బాలలు నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలని తహతహలాడతారు. సమాజం తమను గొప్పగా చూడాలని, నలువైపుల నుంచి పొగడ్తలు వినాలని ముచ్చటపడతారు.
ఆ ఆరాటంతోనే దూకుడు పెంచుతారు, రిస్క్ తీసుకుంటారు. తమ మెదడులోని హైపోథాలమస్లో విడుదలయ్యే డోపమిన్ ఎఫెక్ట్ ఉందని వారికి తెలియదు కదా. నచ్చిన పని చేస్తున్నప్పుడే ఆ ఫీల్ గుడ్ హార్మోన్ శీతల పానీయపు నురుగులా పొంగుకొస్తుంది. అచ్చంగా అలాంటి కిక్ మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. ఆ అర్థం లేని పరుగులో వ్యసనాలకు బానిసలవుతారు. మద్యానికి అలవాటు పడతారు. జేబులో సిగరెట్లు పెట్టుకుంటారు. ఇంకేదో మత్తుగా గమ్మత్తుగా తోస్తుంది. హీరోయిజాన్ని చాటుకోవడానికి గొడవలకు దిగుతారు. ఒంటరిగా కంటే బృందంలో ఉన్నప్పుడే రివార్డ్ సెంటర్ ఊరింపులు ఎక్కువ అవుతాయట. అందుకే కావచ్చు, మామూలుగా అయితే దేనికైనా అపకారం తలపెట్టని వాళ్ళు గుంపులో భాగమైనప్పుడు రౌడీల్లా రెచ్చిపోతారు. కార్ల మీద రాళ్లు రువ్వుతారు, బైకులు తగలబెడతారు. టీనేజ్ క్రైమ్స్కు సహవాస దోషం ఒక ప్రధాన కారణం. ఈ సమయంలో కన్నవారు పాజిటివ్ రిస్క్ను ప్రోత్సహించాలి, పాజిటివ్ కిక్ను పరిచయం చేయాలి. టాపర్గా నిలవడం ద్వారానో, స్పోర్ట్స్ మీట్లో పతకాలు సాధించడం ద్వారానో, కోడింగ్ పోటీల్లో బహుమతి తెచ్చుకోవడం ద్వారానో క్యాంపస్ హీరో కావచ్చునని, గెలుపులోని కిక్ను ఆస్వాదించవచ్చునని తెలియచెప్పాలి. పిల్లల మెదడులోని అసంపూర్ణతను తమ అనుభవంతో భర్తీ చేయాలి. ప్రతి చర్యను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. జరగవలసిన నష్టం జరిగిపోయాక కన్నీళ్లు పెట్టుకుంటే మాత్రం లాభం ఉండదు. ఈరోజు మనం టీనేజ్ బ్రెయిన్లో వచ్చే అనేక మార్పులు, వాటికి తల్లిదండ్రులు అందించవలసిన సాయం గురించి తెలుసుకున్నాం కదండి. ఇదే అంశమై మరిన్ని అంశాలను మనం వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.